అందరికీ నమస్కారం అండి. నా పేరు బొడ్డి సూర్యారావు. మాది విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జీపీ అగ్రహారం అండి. నేను 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. కానీ ప్రకృతి వ్యవసాయం అనేది ఒక 7-8 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాను. పిఎండిఎస్ అనగా రైతు ఉద్దేశంలో తొలకర వర్షాలు వచ్చే ముందు నవధాన్యాల కాన్సెప్ట్లో 15 నుంచి 20 రకాలు జల్లుకునే వాటిని పిఎండిఎస్ అంటారు. నేను ప్రారంభంలో పిఎండిఎస్ అనేది 7 రకాల విత్తనాలు 5 కేజీలు తీసుకుని వేయడం జరిగింది. నెక్స్ట్ 2వ సంవత్సరము 10 కేజీల విత్తనాలు 10 రకాల విత్తనాలు తీసుకోవడం జరిగింది. 3వ సంవత్సరము 15 రకాల విత్తనాలు 10 కేజీలు తీసుకోవడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరము ఆ కేజీలు పెంచిన కొలది భూమిలో సారం పెరగడము, వేరు వ్యవస్థ పెరుగుతుంది, పోషకాలు ఉత్పత్తి అవుతుంది, భూమి కొలబడడం వల్ల ఇవన్నీ మాకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చెప్పడం వల్ల మరికొద్దిగా నేను 2024-25 సంవత్సరానికి 25 కేజీలు నవధాన్యాలు కిట్టు 30 రకాలు కలిపి చల్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పిఎండిఎస్లు ముఖ్యంగా తీసుకోవలసినవి 1 దుంప జాతి, 2 పప్పు జాతి, 3 తీగ జాతి, 4 సుగంధ ద్రవ్యాలు, 5 మిల్లెట్స్ తీగ జాతి. ఈ పిఎండిఎస్కు వేసుకోవడం వల్ల మన భూమిలో వానపాములని ఉత్పత్తి పెరుగుతాయి, మంచి భూమి తయారు చేసుకోవచ్చు, ఆరోగ్యమైన పంట వస్తుంది, కలుపు నివారణ అవుతుంది. ప్లస్ ఇవన్నీ మించి మన కుటుంబానికి సరిపడగా మంచి ఆహారానికి తీసుకోవడానికి అవకాశం ఉంది. పిఎండిఎస్ వేయడం వల్ల నాకు చాలా లాభం కలిగిందండి. ఫస్ట్ సంవత్సరం ఆకుకూరల వల్ల, కూరగాయల వల్ల నాకు 5,000 రూపాయలు వచ్చిందండి. 2వ సంవత్సరం ఆకుకూరల వల్ల, తీగజాతి బీర వల్ల, కూరగాయల వల్ల 7,000 వచ్చిందండి. 3వ సంవత్సరము ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి బీర అవన్నీ కలిపి 10,000 వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇంకా నాకు 17,000 రూపాయలు రావడం జరిగిందండి. ఈ పిఎండిఎస్ వేయడం వల్ల నా పొలంలో చాలా మార్పులు కలిగాయి. భూమి గులబారడం ఒకటి, నేల సారవంతం తయారైంది, కర్బన శాతము, ప్రధానంగా కలుపు నివారణ మాత్రము బాగా తగ్గింది. ఒక పంటకాల వ్యవధిలో 6-7 వేల రూపాయలు నాకు బాగా అదనంగా తగ్గాయి కలుపు నివారణ వల్ల. ఈ పిఎండిఎస్ విత్తనాలకు సంబంధించి నా దగ్గర 4 నుంచి 5 రకాలు ఉన్నాయి. మిగతా విత్తనాలు డిపిఎం ఆఫీస్ నుంచి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పనిచేస్తున్న క్యాడర్ మిగతా విత్తనాలు తెచ్చి ఇవ్వడం వల్ల నా దగ్గర ఉన్నవి అవి కలిపి జల్లడం వల్ల చాలా ఉపయోగం జరుగుతుంది. ఈ పిఎండిఎస్ విత్తనాలు వాడి రాబోయే తరానికి మంచి నేలని అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ధన్యవాదాలు.